బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నీటిపారుదల శాఖ అధికారులతో కాసేపట్లో మంత్రి ఉత్తమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడబోతున్నారు మంత్రి. ఎన్సీలు, సిఈలు, ఎస్ఈలు, ఈఈలు పాల్గొనబోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని ఎత్తిపోస్తున్న అధికారులు. నందిమేడారంలో 4 మోటార్లు ఆన్ చేశారు ఇంజనీర్లు. రోజుకు 1.2 టీఎంసీల నీరు మిడ్ మానేరుకు తరలిస్తున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా, గోదావరి ప్రాజెక్టులకు ఇన్ఫ్లో పెరుగుతోంది. దీంతో ప్రాజెక్టుల్లో నీటి లభ్యత, సాగునీటి లభ్యత, ఆయకట్టుకు అందించాల్సిన నీటి సరఫరాపై సమీక్ష నిర్వహించబోతున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ నిర్వహించబోతున్న వీడియో కాన్ఫరెన్స్ కి సంబంధించిన మరింత సమాచారం అందించేందుకు టీవీ ప్రతినిధి శ్రవణ్ మనకు లైవ్ లో జాయిన్ అయ్యారు. శ్రవణ్, ఇవాళ చాలా మంది అధికారులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? కాళేశ్వరం ప్రాజెక్టులో మొదటిసారిగా ఈరోజు నీటిని పంపింగ్ చేసే కార్యక్రమం నిన్న మొదలైంది. దాని మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి సమీక్ష నిర్వహిస్తున్నారు. చూడొచ్చు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడికి వచ్చిన సిచ్యువేషన్, జలసౌద హైదరాబాద్లోని ఎర్రమంజిల్లో ఉన్న జలసౌదలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి రివ్యూ నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించి అసలు ఏంటి, ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు నీటిపారుదల ప్రధాన కార్యాలయం ఎర్రమంజిల్లో జలసౌదలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. ఈసీలు, సిఈలు, ఎస్సీలు, ఈఈలతో పాటుగా కూడా అధికారులతో అందరితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించబోతున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలో ప్రాధాన్యత ప్రాజెక్టులకు వాటి పనితీరు ఎలా ఉంది, పనిలో పురోగతి ఎలా ఉంది, తీసుకోవాల్సిన చర్యలేంటి, సాగునీటి అంశాలపై ప్రజాప్రతినిధులు కొన్ని కమెంట్లు కూడా, అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశం కొంచెం పొలిటికల్ యాంగిల్ తీసుకున్న నేపథ్యంలో దీనికి సంబంధించి నీటిని విడుదల చేయడంతో కొన్ని ప్రతిపక్షాలు దీన్ని టార్గెట్గా చేసుకున్నాయి. మా ఒత్తిడి వల్లనే కాళేశ్వరం ప్రాజెక్టులో పంపులను ఆన్ చేసి నీటిని ఎత్తిపోస్తున్నారు అనే ఈ కమెంట్ల నేపథ్యంలో దానికి కూడా సంబంధించి ఏ పరిస్థితుల్లో గేట్లు ఎత్తడం జరిగింది, ఏ పరిస్థితుల్లో వాటర్ పంపింగ్ చేస్తున్నారు, వాటర్ పంపింగ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వాటర్ పంపింగ్ జరుగుతుంది, ఇవన్నీ విషయాల మీద కూడా అధికారులతో రివ్యూ నిర్వహిస్తున్నారు. 2 గంటల పాటు రివ్యూ ఉంటుంది. 2 గంటల రివ్యూ తర్వాత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 2 గంటలకి ప్రెస్ మీట్, 12 నుంచి 2 వరకు రివ్యూ తర్వాత 2కి ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. ప్రెస్ మీట్లో చాలా ప్రధానమైన అంశాలను చెప్పే అంశం చాలా క్లియర్గా కనపడుతుంది. అసలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మెయిన్గా ఈ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి ఎత్తిపోతలను ప్రారంభించారు. మొత్తం దాని కెపాసిటీ 20.17 టీఎంసీలు కాగా నిన్న మధ్యాహ్నము వాటి స్థాయి 17.39 టీఎంసీలు రావడంతో పంపులను ఆన్ చేసి నీటిని ఎత్తిపోస్తున్నారు. అదే విషయం మీద ఈరోజు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో రివ్యూ నిర్వహించి ఒక ప్రాధాన్యమైన ఒక ఇంపార్టెంట్ అంశానికి సంబంధించిన ప్రెస్ మీట్ మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించబోతున్నారు.